హలో హలో. నిత్య. ఏంటి రాహుల్ అంత అర్జెంట్గా వెళ్ళిపోయావు? నువ్వు పూర్తిగా నచ్చినప్పుడే నచ్చావని చెప్పున్నావుగా, చెప్పే లోపలే వెళ్ళిపోయావు. ఇప్పుడు పూర్తిగా నచ్చావని చెప్తున్నాను. ఐ లవ్ యూ. అదిరా మ్యాటర్. మ్యాటర్ సరే, మనం ఇంతమంది ఉన్నాం కదరా, ఒక్క లెగ్ పీస్ తెచ్చావేంట్రా? ఇవాళ మీకు పార్టీ ఇస్తుంది తాగుతున్న ప్రాబ్లం గురించి ఆలోచించడానికి కాదురా, సొల్యూషన్ గురించి ఆలోచిస్తారని. నాకిప్పుడు ఈరోజు ఎవడు సొల్యూషన్ చెప్తాడో వాడికేరా ఈ లెగ్ పీస్. అయితే ఇప్పుడు ఏంట్రా నీ ప్రాబ్లం? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని, ప్రాణాలు తీసుకోబోతున్న నీ తమ్ముడికి ఆ అమ్మాయిని త్యాగం చేయాలని కదా నీ ప్రాబ్లం? అవునరా, అంతే. అయితే సొల్యూషన్ నాదే, ఈ లెగ్ పీస్ నాదే. రేయ్ నువ్వు చెప్పరా. అరే, నీకు అమ్మాయి అంటే ఇష్టమన్న విషయం నాకు తెలుసు. సో సింపుల్, మీరిద్దరు పెళ్లి చేసుకోండి. ఎలా ఉందిరా ఐడియా? చండాలంగా ఉంది. ఈ లోపు నా తమ్ముడు ప్రాణాలు తీసుకునేలా ఉన్నారా ఆ అమ్మాయి కోసం. అయితే ఓ పంచే, స్ట్రైట్ గా వెళ్ళి నిత్యాకి నిజం చెప్పే, మీ తమ్ముడిని నిత్యాన్ని కలిపే. రేయ్ నిత్య నేను ప్రేమించానురా. మరి దానికి సొల్యూషన్ లేదురా. ఉంది. ఉందా? రే, మీ తమ్ముడికి నిత్య ఎలా ఉంటుందో తెలియదు కదా, సో ఏదో ఒక అమ్మాయిని తీసుకెళ్లి తనే నిత్య అని మీ తమ్ముడిని నమ్మించి కొండలు నడిపిద్దాం. అవునరా, ఇదేదో బానే ఉంది. ఈ ప్రాబ్లంకి ఇంతకన్నా మంచి సొల్యూషన్ ఏం దొరకదురా. వద్దురా, ఒక తప్పు చేసినందుకే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చింది. ఇంకో తప్పు చెయ్యాలనుకోవట్లేదురా. ఇంకా మా వల్ల కాదురా. నీ ప్రాబ్లంకి నువ్వే సొల్యూషన్ వెతుక్కో. ఎగ్జాక్ట్లీ. రే, నీ చికెన్ పీస్ వద్దు, నీ మందొద్దు. రేయ్, నీ ప్రాబ్లంకి సొల్యూషన్ నువ్వే వెతుక్కో. ఏదో చెప్పాలన్నావుగా, ఏంటి? నువ్వే ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలన్నావు కదా, ఏంటది? చెప్పిన తర్వాత కూడా ఇలానే ఉండాలి రాహుల్. ఎప్పటికీ ఇలానే ఉంటా, చెప్పు. నా పేరు నిత్య కాదు, ప్రియా నా అసలు పేరు. ఆ రోజు నిత్యాలా వచ్చి నేను కలిశాను. ఫస్ట్ టైం నిన్ను చూశాక నిన్ను మిస్ చేసుకోకూడదు అనిపించింది. ఎలాగైనా నీతో ఉండాలని నిత్యాని నిన్ను నమ్మిస్తూ, అసలైన నిత్యాన్ని మోసం చేస్తూ నీతో ఉంటున్నా. ఏంటి కోపపడతావు అనుకున్నాను, ఇంత హ్యాపీగా ఏంటి? నిజం చెప్తే నువ్వు నన్ను వదిలేస్తావు అనుకున్నా, కోపడతావు అనుకున్నా, భయపడ్డాను. ఇదేంటి ఇంత హ్యాపీగా ఉన్నావు? నీకొకటి చెప్పాలన్నాను కదా, అది కూడా ఇదే నిత్య. సారీ ప్రియా. వాట్? సో కూల్. Oh my god. నా పేరు కూడా రాహుల్ కాదు, సంతోష్. నాకొకరోజు ఓ సిమ్ దొరికింది, దానివల్ల ఇదంతా జరిగింది. నీకు అదంతా తర్వాత చెప్తానులే, కానీ పద, మనం అర్జెంటుగా నిత్యాన్ని కలవాలి. నిత్య ఏంటి? నిత్య ఎవరు? నిత్య దగ్గరికి వెళ్దాం పద. నిత్య ఎవరు నాకు తెలీదు.